ఆమె గుర్రపు వాతం నుండి బయటపడ్డారు. ఆమె ప్రాణాలతో బయటపడిన బ్రహ్మానందాన్ని నిందించడం మాత్రం మానలేదు. సీతకన్ను అంటాం కదా, అలాగన్నమాట. 5 సంవత్సరాలు అలా పెరిగి 6వ సంవత్సరం సత్తెనపల్లిలో ఉన్న శరభయ్య హై స్కూలులో చేరి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. బ్రహ్మానందానికి సినిమాలు చూడాలని ఉన్న ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం, ఇంట్లో జనాభా ఎక్కువ ఉండడం, తిండికే ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి చూడడం కూడా గగనమే. వాళ్ళ నాన్నగారు ఏ చిన్న తప్పు చేసినా చెడామడా తిట్టేసేవారు బ్రహ్మానందం గారిని. 10th క్లాస్ ఫస్ట్ క్లాసులో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అవడంతో ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి స్నేహితులైన సున్నం ఆంజనేయులు గారి సహకారంతో భీమవరంలో ఉన్న డిఎన్ఆర్ కాలేజీలో చేరి ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత కొంతమంది సన్నిహితుల సహకారంతో గుంటూరు పీసీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశాడు. తెలుగు సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నాక అత్తిలిలో 9 సంవత్సరాలు తెలుగు లెక్చరర్ గా పనిచేశాడు. లెక్చరర్ గా పనిచేస్తున్న మనసంతా సినిమాలపైనే ఉండేది. చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారి ఇరుగు పొరుగు వారిని